మా అమ్మ హౌస్ వైఫ్ కాబట్టి ఇలా ఉంది. ఐ మీన్ టైం సరిపోతుంది అంతో ఇంతో. అదే వర్కింగ్ ఉమెన్ పరిస్థితి ఏంటి? ఎ డే వితౌట్ అమ్మ, ఇంట్లో లేకోకుండా అమ్మ రోజు చేసి పెడితే కూర్చొని పంది లెక్కలు తింటూ మళ్ళీ వాళ్ళనే తప్పు పడుతుండే. ఈరోజు ఆ కష్టం మనం ఏందో తెలుస్తుంది, చూద్దాం. స్టార్టింగ్ విత్ పాకీజా. మా అమ్మ ఇంటికి ఊరికి పోయి మోడిగెలిచింది. హే గుడ్ మార్నింగ్ డార్లింగ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో జస్ట్ ఇప్పుడే లేచా. ఇంట్లో మా అమ్మ లేదు, అన్ని పనులు మనమే చేసుకోవాలి. పొద్దున్నే లేచినా ఇంకా మా నాన్న డ్యూటీకి పోవాలి. ఛాయ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. అదేలే ఎంత చక్కెర పోయాలి అని. కావాలంటే మళ్ళా తక్కువైనా మళ్ళా పోసుకోవచ్చు. అదంతా జింజర్ టీ. సో టైం అరౌండ్ 5-6 అవుతుంది. సో మా నాన్న 5:30కి 6 కల్లా స్టార్ట్ అయిపోతాడు. మనం తొందరగా ప్రిపేర్ చేయాలి. ఐ ఆమ్ సర్చింగ్ ఫర్ యాలక బుడ్డలు, అంటే కొద్దిగా ఇంకా టేస్ట్ వస్తుంది అని. టీలో యాడ్ చేస్తే లవంగాలు ఉన్నాయి, నువ్వు యాలక బుడ్డలు ఇంట్లో లేవు, మా అమ్మాయి ఆడబెట్టిందో. జెమినీ టీ పొడి ఇట్లా తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. సుగంధమైన సువాసనతో పరిమళించిపోతుంది. వా తాజ్ చి, అది తాజ్ కదా, మనం జెమినీ టీ పొడి మనది. అది యాడ్కి మనకు సంబంధం లేదు. క్యాన్సల్. ఇది దాని పరిస్థితి. మనం అంతలోకి పోయి పొడి అమ్మ మంట ఆపేసి, దానివల్ల మంట ఆపేసి మనం పోయి పాలు తీసుకొని వద్దాం. అంతలోకి మా అమ్మ ఫోన్ చేస్తా అన్నట్టుంది. మేము పనుకున్నామా, మేలుకున్నా, లేచినామా, ఇంకా అట్లే పనుకున్నామా అని అట్లే చేసింది మా అమ్మ. జస్ట్ గోడ పాపం మళ్ళీ డ్యూటీకి వేస్ట్ అయిపోతుందని అదే పనిగా చేస్తా అన్నట్టుంది. ప్రేమ చేద్దామండు. అమ్మగారు అలా లేలా పనుకొని పను. సోమవారం మధ్యాహ్నం కాదు, ఈరోజు శనివారమా? లేపుతాలే. నేను టీ కాంచుతానా? అంటే నువ్వు లేకోకుంటే అంతేనా? మేము పనుకొని నిద్రపోతామా? ఇది బాగుంది. ఏం చేసినా ఇప్పుడు మరగబెడతానా టీ? బువ్వ వద్దన్నాడు, లేకపోతే పంచపక్ష పరమాణాలు చేసి పెడదాం అనుకోండి. పాల ప్యాకెట్ ఉంది చిన్నది, మొత్తం పోసుకుంటానా? వేసేయాలి. యాలక బుడ్డలు లేవా? సరేలే. చూసారా లేచినాడా లేదా అని ఫోన్ చేస్తుంది చెకింగ్ కోసం. టీ ఇంకా మరుగుతుంది. మరగని ఏంటంటే ఈ జెమినీ టీ పొడి ఎట్లా అంటే మరక్కోకుండా అట్లే పచ్చి వాసన వస్తూనే ఉంటుంది. దానికోసం బాగా మరిగేదాకా వెయిట్ చేయాలి. ఒక్కొక్క టైం అవుతుంది, ఎక్కువసేపు వెయిట్ చేపియలేం. ఇక డికాషన్ అయితే మరిగింది. లెట్స్ గో ఫర్ ద మిల్క్. పాలేసేద్దాం. అండ్ ఈరోజు వంట ఏం చేయాలో మాట్లాడుకుందాం స్లోగా. మా అమ్మ అయితే ఆల్రెడీ దోశపిండి ఉందన్నది, అది వేసుకోన్నది దోశను. దాంట్లోకి చట్నీ మనం ప్రిపేర్ చేసుకుందాం. నల్లింగ్స్ ఇంకా మరిగించాలి, కానీ అది మరిగి మొత్తం టీ అయిపోయేలా ఉంది. ఇంకా తీసి అది అన్నీ సగం పనిలే. సగం కింద పోసా మెడ దెబ్బలే. మళ్ళీ స్విచ్ మూసుకొని క్లీన్ చేసిపోదాం. టీ తాగి విల్ మీటా పోయి. 1 hour later. డార్లింగ్స్
మళ్ళీ కొద్దిసేపు అయితే పడుకున్నా. అంటే అంత పొద్దున్నే లేసాం కదా, మనకు పనా పాట మనకు దొరక వీకెండ్ దొరికింది. ఇంటికి వచ్చినప్పుడే హాయిగా స్లీప్ చేస్తా. ఇంకా 5కి లేచి 5:30 కల్లా టీ పెట్టేసి డాడీకి ఇచ్చా. డాడీ డ్యూటీకి వెళ్ళిపోయినాడు. మళ్ళీ కొద్దిసేపు పొద్దున్నా కరెక్ట్గా ఒక 35 మినిట్స్ ఏమో పడుకున్నట్టున్నా. 6:17 అవుతుంది టైము. ఇక లేచి ఇంట్లో పనులు చేసుకోవాలి. ఇంట్లో అమ్మ లేదు కదా, మూసుకొని మన పనులు మనమే చేసుకోవాలి. మార్నింగ్ టిఫిన్కి దోశ అనుకున్నాం కదా, నీడ్ టు ఫైండ్ చట్నీ ఏం చేసుకోవాలి. పప్పల చట్నీ ట్రై చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఎలా వస్తుందో ఏంటో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ తీసేసి రెడీ అయిపోదాం. సమ్మర్ సీజన్లో బయట అనుకొని నైట్ కొద్దిగా ఉడక ఉండొచ్చు, బట్ ఎర్లీ మార్నింగ్ ఉంటుంది బ్యూటిఫుల్. అసలు ఆ టైంలో మత్తుగా నిద్ర వస్తుంది. నిజంగా చెప్తున్నా. ఇంటికి రావడం, 3 days హాలిడేస్ రావడం, అలాగే ఈ వర్క్ కూడా వీకెండ్లో పెట్టకపోవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉందంటే చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో అంత హ్యాపీగా ఉంది ఇన్ని రోజులు ఆ స్ట్రెస్ మధ్యలో. ఇక మనం పడుకుందాం అనుకున్నా కానీ సూర్యుడు ఎంట్రీ ఇచ్చేసినాడు. చూడండి, మీకు మా ఇంటి దగ్గర గార్డెన్ ఇస్తా. వెయిట్, లెట్స్ హ్యావ్ ఎ లుక్. అరటికాయలు ఎన్ని కాసినాయి. అప్పుడెప్పుడు చాలా రోజుల ముందు తిరిగాము గెలలు. ఈ మధ్య గెలకు బరువు వల్ల చెట్టు అంతా కిందకి రాలిపోతుంది. అది రాలిపోవడం వల్ల అరటి పండ్లు అన్నీ వెళ్ళిపోతున్నాయి. చూడండి, ఆ చెట్లకు సపోర్ట్గా తాళ్ళు, నిచ్చెనలు ఏందేందో కట్టారు. ఇదేమో మాయ టయానికి వచ్చింది, బట్ అన్నీ ఈసారైనా మావుతాయో లేదో చూద్దాం. ఈ గెల అది కూడా బాగానే ఉంది. సో మల్లె చెట్లు ఫుల్గా ఉన్నాయి. పళ్ళు అయితే ఈసారి బాగా ఈ నెక్స్ట్ టయానికల్లా మనకి అన్నీ వస్తాయి. ఇది వచ్చేసి కస్టర్డ్ ఆపిల్, సీతాఫలము, సీతాఫలాలు కూడా వచ్చినాయి. జామ చెట్లు కూడా పిందెలు వచ్చినాయి. ఇక్కడ సగం అన్నీ ఉడతలే తింటారాయి. మాకు అదే పెద్ద బాధ అవుతుంది. కానీ పోన్లే, పక్షులు ఉడతలు అవి కూడా మనతో పాటుగా ఏం చేయలేం, తినలే అని సైలెంట్గా ఉంటాం. ఇంకా ఉన్నాయి మాడి చెట్లు, చింత చెట్లు, ఉసిరి చెట్లు అయితే అవి ఇంకా పెద్ద రాలే. దానిమ్మ చెట్టు కూడా ఉంది, దీనికి కూడా పిందెలు ఉండే. ఈ మునక్కాయలు చూడండి, ఇది వచ్చేసి టమోటా చెట్లు, ఇది పప్పాయి. ఇవి చిన్న చిన్న చెట్లే ఉన్నాయి, బట్ జామ చెట్లు ఆల్రెడీ కొన్ని కాయలు కాసినాయంట లాస్ట్ టైము. మాడి చెట్టు, ఇది ఉసిరి చెట్టు పెద్దది అవుతుంది. చింత చెట్టు మాత్రం చాలా పెద్దదైంది. చింతపప్పు మా అమ్మ వేస్తుంది. అబ్బా, ఇంకా పక్కన ఏమున్నాయి చూపిస్తా ఉన్నాను. బ్యాక్ సైడ్ ఈ కంకులు కాసినాయి. దిస్ ఈస్ రెటిక్లెస్ యార్. 1 2 3 కంకులు. పక్క తోటలో ఫుల్ పక్షులు ఉన్నాయి చూడండి. యాడికి పోయినావు? ఇట్రా యాడికి పోయినావు నువ్వు? యాడికి పోయినావు? యాడికి పోయినాడు మేవాడు? యాడికి పోయినావు? భయం లేకుండా తిరుగుతున్నావే దెబ్బలు. లెట్స్ గో. ఈరోజు ఎ డే వితౌట్ అమ్మ. ఇంట్లో లేకోకుండా అమ్మ రోజు చేసి పెడితే కూర్చొని పంది లెక్కలు తింటూ మళ్ళీ వాళ్ళనే తప్పు పడుతుండే. ఈరోజు ఆ కష్టం మనం ఏందో తెలుస్తుంది. చూద్దాం. నిన్న నైట్ నుంచే లేదు, బట్ నిన్న ఓపిక లేక వీడియో అయితే తీయలేదు. నిన్న నైట్ ఆకలి ఎవ్వరు లేక ఇంకా ఎనీవే చూద్దాం. ఒక్కరోజు అమ్మ లేకపోతే ఎన్ని కష్టాలు పడాలనో తెలుస్తుంది మనకు కూడా. నీకైతే దెబ్బలు పడుతుంది. ఓ మే వానికి చెప్పేది లేదా నువ్వు? ఇటు మే వానికి చెప్పేది లేదా? వాడు చూడు అచ్చినా కొడుకు. ఒక సమ్మర్ కదా, తొట్టిలా తయారు చేసి పెట్టింది మా అమ్మ. కుక్కలే కాదు, పక్షులు అన్నీ తాగుతాయి. యూజ్ అవుతుంది బాగా. స్టార్టింగ్ విత్ పాకీజా. క్లీన్ చేసుకుంటూ పోదాం పొద్దున్నే. సన్ రైజ్ ఇది కూడా ఒక పార్టే కదా. మనం నీట్గా ఏం దొబ్బం, పైన దొబ్బాలి కాబట్టి దొబ్బుతున్నాము. 2 సార్లు బ్యాట్ అటు ఇటు ఊపినట్టు ఊపితే అయిపోయి ఎర్లీ మార్నింగ్ కసు దొబ్బినట్టు అయిపోతుంది. డన్ విత్ ఓవెన్ అయిపోయింది. మనం ఊరికి కసు దొబ్బినాం, కాళ్ళ కింద దుమ్ము లేకోకుండా ఉండాలి అని. ఇంకా అన్నీ చేయమనుకోండి, మనం తిన్న ప్లేట్లు ఇవన్నీ కడుక్కోవడం మామూలే, అవి కామన్. దోశకి ఏమి ట్రై చేద్దాము? చట్నీ కూడా సరిపోతుందా? 2 రకాల చట్నీలు చేసుకుందాము అని థింకింగు. ఓకే, విల్ సీ. ఫస్ట్ కుక్కలకి అన్నం పెట్టాలి. అన్నం పెట్టిన తర్వాత
చూద్దాం. ఇక టిఫిన్ అయితే రెడీ చేద్దాం. దోశ పిండి ఆల్రెడీ నిన్న కొట్టి పెట్టింది అమ్మ, ఫ్రిడ్జ్లో పెట్టింది. అదిగా కొద్దిగా 1 hour బయట పెడతాం, గడ్డ కట్టింటుంది. ఐ మీన్ గడ్డ అంటే గడ్డ కట్టినదు, ఎందుకైనా మంచిది కొద్దిగా బయట పెడదాం. సో ఇది కూల్ అయ్యేంత వరకు మనం వచ్చేసి చట్నీ తయారు చేద్దాం. లెట్స్ గో. ఈరోజు ఒక్కడికే కదా, లైట్గా పల్లీ చట్నీ విత్ రెడ్ చట్నీ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఎలా వస్తుందో. ఇప్పుడే కావాల్సినవన్నీ తీసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్లీ చట్నీకి ప్రిపేర్ చేసి దాని తర్వాత మిక్సీలో కదా 2 నిమిషాల్లో వేసిన ఈ ఎర్ర చట్నీ అయిపోతుంది, ఎర్రకారం అయిపోతుంది. లెట్స్ గో. అస్సలం వాలేకుం. అస్సలం వాలేకుం. అస్సలం వాలేకుం. అస్సలం వాలేకుం. అస్సలం అదుర్స్. ఏమా పల్లీలు చాలా కొన్నే ఉన్నాయి, సరిపోతాయో లేదో అడ్జస్ట్ అయిపోదాం. ఏం చేస్తావు, మరీ తక్కువ ఉన్నాయి. సో మన దగ్గర మొత్తం పల్లీలు లేవని కొద్దిగా తెల్లపప్పు శనగపప్పులు కూడా వేసినాం. 2 వేస్తే కవర్ చేసుకోవచ్చు కదా అనేసి కొద్దిగా వచ్చినా చాలు మనకి, ఎందుకంటే ఒక్కనే కదా ఉండేది. దానికోసం ఇక పప్పులు అయితే వేయించినాం. మిర్చి అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక 4 అయితే చాలా. వేయించిన పప్పులు, తర్వాత శనగపప్పులు, మిర్చి, సాల్ట్ తగినంత, అందులో లైట్గా తెల్లగడ్డ వేసిన, కొద్దిగా రుచి టేస్ట్ కోసం అల్లం వేద్దాం అనుకుంటే బట్ అల్లం లేదు. ఇక అవన్నీ వేసి ఒకసారి గ్రైండ్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో డార్లింగ్స్, మన తెల్ల చట్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో హౌ ఈస్ దిస్? టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. దీని తర్వాత మళ్ళీ మనం ప్రిపేర్ చేద్దాం రెడ్ చట్నీ కోసం కూడా. మళ్ళీ వస్తా, సీ యూ. డార్లింగ్స్, తెల్ల చట్నీ అయిపోయింది. ఇప్పుడు ఎర్ర చట్నీ కొడతానా, జస్ట్ ఇప్పుడే ప్రిపేర్ చేసుకొని వచ్చా. డార్లింగ్స్, సీ దిస్. లెట్స్ గో. కంప్లీట్ అయిపోయింది. ఇక మనం దీని అయితే తర్వాత సర్దేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి దోశకి స్టార్ట్ చేద్దాం, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇక ఫస్ట్ పెనాన్ని అయితే హీట్ చేద్దాం. మనం పిండి రెడీ చేసుకునేంతసేపట్లో పెనం హీట్ అవుతుంది. పిండి అయితే రెడీ చేసినాం. ఇక ప్యాన్ హీట్ అయిపోతే క్లోజ్ చేసేద్దాం. డార్లింగ్స్, యా చిట్టి చిట్టి దోశ, అందమైన దోశ. అది ఎట్లా వేసినాం. దోశ వేయడం ఒక ఆర్ట్. మనం అది అద్భుతంగా నేర్చుకున్నాం అనుకోండి, నో వరీస్. నెయ్యి కూడా ఉంది, నెయ్యి దోశ కావాలంటే వేసుకోవచ్చు. బట్ ఇప్పుడు అంత ఓపిక లేదు, టైం కూడా లేదు. ఇప్పటికే దోలు తిరిగిపోయింది. ఇక మన కారము విల్ సి. డార్లింగ్స్, అయిపోయింది. 4 దోశలు వేసుకున్నా. చట్నీ, పల్లీల చట్నీ కొద్దిగా గట్టిగా చేసుకున్నా. వాటర్ ఎందుకులే అని ఒక్కనే కదా. ఇక మొదలు పెడదామా. ఆబా అదిరిపోయింది. ఎర్రకారంతో దోశ, పప్పుల పొడి వేసుకొని బయట కూర్చొని తెల్ల కింద తింటుంటే సూపర్. అదిరిపోయింది, నిజంగా చెప్తున్నా. తిన్న తర్వాత రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ బోకులని కలగాలి, చాలా ఉన్నాయి. సీ యూ, టాటా, బోయ్. 2 hours later. బోయలే డార్లింగ్స్, మా అమ్మ వచ్చింది. ఇంకా నేను పని చేయాల్సిన అవసరం లేదు. బోయపో ఒక రోజు లేని దానికి వెళ్ళి మళ్ళీ చేసినాం. 10 దోశలేకి పప్పలు చేసి, ఎర్రకారం, పప్పుల పొడి, దోశలే సరిగ్గా రాలే, ఎర్రంగా కాగలే, సోడా పొడి చక్కగా చేసినావో లేదో. ఏం తెచ్చావు? ఏంది అలా? పో అన్నం పెట్టుకోపోయి.
వారిని పాసుకుల్లా ఒక రోజుకే బోకులు కడుగుదాంలే అనుకోండి, నిద్ర లేచి నువ్వే వచ్చిన వందలేకి తల్లింగ్స్ ఇంకా మనం అనుకోవచ్చు. మామిడికాయలు మజ్జిగ ప్యాకెట్లు అవి పాల ప్యాకెట్ల వారిని పాసుకుల్లా మజ్జిగ ప్యాకెట్లు తెచ్చింటే మా అమ్మ ఇంటికి ఊరికి పోయి మోడికాయలు ఇచ్చింది. డార్లింగ్స్, పొద్దున మనం 2 కూరలు చేసేదానికి ఇబ్బంది పడిపోయినాం. మా అమ్మ వచ్చి అర్ధ గంటలోనే అన్నము, పప్పు, బొంగులు అన్నీ రెడీ చేసి పెట్టింది. ఇక మనం తినడం మాత్రమే లేటు. మధ్యాహ్నం కూడా కష్టపడి అన్నీ చేయాలనుకున్నా, బట్ అందులోకి మా అమ్మ వచ్చింది కదా, మనమైతే సేఫ్ అయిపోయినాం. ఇక లాగిచ్చేద్దాం. థ్యాంక్ యూ మమ్మీ. Five hours later. డార్లింగ్స్, టైం ఈవినింగ్ 6 అవుతుంది, 6:30 అవుతుంది. ఈరోజు వీడియో కూడా పోస్ట్ చేసాం చాలా గ్యాప్ తర్వాత. మేబీ ఈ వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఆ వీడియో పోస్ట్ చేసింది మాత్రం, అంటే ఈ వీడియో రికార్డ్ చేసేది మాత్రం May 2. సో నిన్న నైట్ నుంచి అదే ఒక్కరోజు అమ్మ ఇంట్లో లేదు కదా, ఆ పని ఎలా ఉంటుంది ఏంటి అని మధ్యాహ్నం వరకు ట్రై చేసే వాళ్ళకే దోలు తీరిపోయింది. ఇక మధ్యాహ్నం అమ్మ అయితే వచ్చేసిన తర్వాత మనకైతే ఫుల్గా వంటలు చేసి పెట్టేసింది. ఒక్క పూట లేనందుకే యాక్చువల్గా రూమ్లలో ఉండేటప్పుడు ఇవన్నీ చేసుకుంటుండే, బట్ అనిపించింది ఇంట్లో ఉంటూ ఇది చేయాలి అంటే కొద్దిగా పడుతుంది, అటు ఇటు అయిపోతుంది. నిజంగా ఒక రోజు ఒక హాఫ్ డేనే అట్లుందంటే ఇక పూర్తిగా రోజు చేయాలంటే చాలా కష్టమవుతుంది. మా అమ్మ హౌస్ వైఫ్ కాబట్టి ఇలా ఉంది. టైం సరిపోతుంది అంతో ఇంతో. అదే వర్కింగ్ ఉమెన్ పరిస్థితి ఏంటి, ఆ సిచ్యువేషన్ ఏంటి దేవుడికే తెలియాలి. ఎనీవే, ఇక మధ్యాహ్నం నుంచి వర్క్ అయితే చేసుకున్నా. మళ్ళీ మన్నాడంటే అన్నీ డంపు చేస్తారు. ఆ డంపు చేసుకోకుండా తగ్గించుకునే దానికి మనం అయితే ఇప్పుడే చేసుకొని కొద్దిగా లాగ్ ఆఫ్ అయ్యి వచ్చిన. అంటే ఈరోజు వర్క్ లేదు, బట్ కంప్లీట్ చేసుకున్నా అంతే. ఎనీవే, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఉంటా బాయ్. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఫీల్ అయిపోయారా, ఇంట్లో లేనప్పుడు పనులన్నీ చేసి ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బాయ్.